హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. తాజాగా జరిగిన తమిళనాడు ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత మొత్తం దేశాన్నే షేక్ చేశాయి. ఎందుకంటే అక్కడ విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అందరికంటే ఎక్కువ స్థానాలు గెలుచుకొని ఇప్పుడు కొంత బలం అవసరం అవుతుంది, ఒక 10 స్థానాల వరకు. అయితే అవి చాలా ఈజీ విజయ్కి. త్వరలో విజయ్ ఖచ్చితంగా అక్కడ సీఎం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ గారి తండ్రి ఎవరైతే ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఉన్నారో వారితో కలిసి వారి సినిమాలకి కో డైరెక్టర్గా పనిచేసిన సీనియర్ డైరెక్టర్ కనగల విజయ్ కుమార్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారు ఇప్పుడు విజయ్ గారు ఎవరైతే మనం సీఎం కాబోతున్నారో ఆయన్ని చాలా చిన్న వయసులో చూసిన వ్యక్తి అయినా వాళ్ళ నాన్నగారితో కలిసి పనిచేసిన వ్యక్తి. సో ఈరోజు కనగల విజయ్ కుమార్ గారు ఆ మూమెంట్స్ గురించి, చిన్నప్పుడు విజయ్ ఎలా ఉండేవారు, వారి ఫాదర్ ఎలా ఆలోచించేవారు, ఇలాంటి విశేషాలన్నీ మనకు తెలియజేస్తారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, తమిళనాడు ఎన్నికల ఫలితాలు అవును అసలు ఒక రకంగా చాలా మంది ఊహించనేది, ఒక అనూహ్యం, అద్భుతం, మహాద్భుతం అండి. మనకి రికార్డు పవన్ కళ్యాణ్ అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారిని మించిన రికార్డు అది. ఒక 2 సంవత్సరాలు 2 నెలల్లో పార్టీ స్థాపించి సో అంత అద్భుత విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారి తర్వాత విజయ్ అంటే విజయే. అయితే విజయ్ తండ్రి గారు ఎస్ఏ చంద్రశేఖర్, ఆయన దర్శకుడు. ఎస్ఏ చంద్రశేఖర్ గారి మామగారు నీలకంఠం గారని విజయ స్టూడియోలో ఫ్లోర్ ఇన్ఛార్జి. ఓకే. సో నీలకంఠం గారి అమ్మాయిని చేసుకున్నారు ఈయన, విజయ్ తండ్రి గారు. సో వాళ్ళ సుపుత్రుడు విజయ్. ఎస్ఐ చంద్రశేఖర్ గారు తమిళ్లో ఫస్ట్ సినిమా ఒకటి డైరెక్ట్ చేశారు, అవళవరు పచ్చకొళందే అని. ఆ అవళవరు పచ్చకొళందిని తెలుగులో తీయటానికి విజయవాడ నుంచి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు. సో ఆ సినిమాకి మోదుకూరి జాన్సన్ గారు రైటర్. ఓకే. సో నేను అప్పుడు సినిమా ఫీల్డ్ విరమించుకుని గుంటూరులోనే ఉన్నా. గుంటూరులో పాత గుంటూరులో ఉన్నా, నా నివాసం పాత గుంటూరులో. సో నేను వాకింగ్ అలా వస్తూ ఉంటే ఒక కారు నన్ను క్రాస్ చేసి వెళ్ళి అంబాసిడర్ మళ్ళీ వెనక్కి వచ్చింది. అందులో మోదుకూరి జాన్సన్ గారు ఉన్నారు. ఏమయ్యా జయకుమార్, ఏం చేస్తున్నావు, ఇక్కడ ఉన్నావు అని అన్నాడు. ఏంటండి అన్న, నీకోసం మెడ్రాస్లో వెతుకుతున్నావయ్యా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని అన్నాడు. దేనికండి అన్న, ఒక తమిళ్ డైరెక్టర్ తెలుగులో సినిమా చేస్తున్నాడు, ఆయనకి తెలుగు రాదు, కాబట్టి తెలుగు తెలిసిన నీలాంటి కో డైరెక్టర్ ఒకడు కావాలనుకుంటే నీ పేరు చెప్పాను నేను, నిన్ను మెడ్రాస్లో వెతుకుతున్నారు, నువ్వు ఇక్కడ బయట ఉన్నావు అని అన్నాడు ఆయన. ఆ విధంగా మోదుకూరి జాన్సన్ గారి ద్వారా మళ్ళీ నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చి ఎస్ఏ చంద్రశేఖర్ గారితో కూర్చొని సబ్జెక్ట్ అంతా డిస్కస్ చేసుకుని అవళవరు పచ్చకొళందే తెలుగు వెర్షన్ అనమాట. ఓకే. సో ఆ ప్రొడ్యూసర్తో పాటు ఎస్ఏ చంద్రశేఖర్ గారి ఫ్రెండ్ ఒక ముస్లిం, ఆయన కూడా జాయిన్ అయ్యాడు. దానికి అల్లరి వయసు అని పేరు పెట్టాం. జయచిత్ర హీరోయిన్, మురళీ మోహన్ హీరో. అది గుంటూరులోనే షూటింగ్ పెట్టాం. గుంటూరులో ఆ ప్రొడ్యూసర్స్కి, విజయవాడ ప్రొడ్యూసర్స్కి స్నేహితులు వాళ్ళంతా ఉన్నారు, అక్కడ సౌకర్యంగా ఉంటుంది, వాళ్ళ హెల్ప్ కూడా ఉంటుందని గుంటూరులో షూటింగ్ పెట్టాం. గుంటూరులో షూటింగ్ పెట్టేటప్పుడు అక్కడ ఒక హోటల్లో ఎస్ఐ చంద్రశేఖర్ దిగారు. నేను లోకల్ కాబట్టి నా ఇంట్లో నేను ఉన్నాను. ఎస్ఐ చంద్రశేఖర్ గారు ఫ్యామిలీతో పాటు వచ్చారు. ఆయన ఫ్యామిలీతో వచ్చారు. అప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంతప్పుడు చూశాను నేను విజయ్ని ఇంతప్పుడు చూశాను. సో అంతప్పుడు చూశాను అని అంటే ఇప్పుడు నాకు ఎంత వయసు అని అనిపిస్తుంది ఇప్పుడు. సో నా కళ్ళ ముందు పెరిగి అతను ఇంత వాడే దగ్గర ఒక 50 years ఉంటాయి అనుకుంటా తనకి ఇప్పుడు. సో తమిళనాడు స్టేట్కి సీఎం రేంజ్లో ఎదిగిపోయాడు అని అంటే నేను నమ్మలేకపోతున్నాను నేను. సో అంత రేంజ్కి వచ్చాడంటే ఇది పవన్ కళ్యాణ్ గారి కన్నా మించినటువంటి రికార్డ్ ఇది. ఇంత తక్కువలో ఒక తమిళనాడు వెరీ ఎన్లైటెడ్ పీపుల్ అండి. తమిళనాడు పీపుల్ వెల్ కల్చర్డ్, వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి భక్తి, సంస్కృతి, సాంప్రదాయం మీద బాగా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు. సో అటువంటి వ్యక్తులు అభిమానాన్ని చొరగొని అసలు ఎంత పర్సెంట్ 85% పోలయ్యాయంటండి ఓట్లు. కొన్ని చోట్ల అయితే 90% పోలయ్యాయంట. అవును. సో అది ఈయనకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ ఏంటంటే
ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఆయన మిస్సెస్ వాళ్ళు క్రిస్టియన్స్. సో వాళ్ళు క్రిస్టియన్స్ అయినంత మాత్రాన వాళ్ళ ఒరిజినల్ కాస్ట్ నాకు ఎవరో చెప్పారు ఎస్సీ అని. సో వీళ్ళు క్రిస్టియన్ అయినంత మాత్రాన కొడుకు క్రిస్టియన్ అవ్వాలని లేదు. సార్ పేరెంట్స్ క్రిస్టియన్స్ అయినంత మాత్రాన కొడుకు ఒరిజినల్ కాస్ట్ పెట్టుకోవచ్చు. సార్ ఇప్పుడు నేనున్నాను, నాకు నచ్చినటువంటి మతం నేను స్వీకరించాను. నాకు బుద్ధిజం ఫిలాసఫీ అది అంటే నాకు ఇష్టం. ఇండివిజువల్. అది ఇండివిజువల్. సో కాబట్టి ఇతను దళితుడా లేకపోతే క్రిస్టియన్ అయినా దళితుడైనా సరే డౌన్ ట్రాడన్ క్లాసెస్ వాళ్ళని బాగా మొబిలైజ్ చేశాలని చెప్పుకోవచ్చు. సార్ తర్వాత అసలు ఆయనకి అంటే ఈ క్యాస్ట్ రీజన్ ఇవన్నీ పక్కన పెడితే సార్ లేదండి, వాటర్స్కి ఉంటుందండి. నేను చెప్పేది ఏంటంటే మాస్ రూరల్ పీపుల్ ఉంటారు కదా సార్, అవునవును, వాళ్ళల్లో ఈయన మీద ఉండే క్రేజ్ ఉంటుంది సార్. అదే వాళ్ళని ఉత్తేజపరిచేటటువంటి అద్భుతమైనటువంటి స్పీచెస్ చేసుంటాడు. సో అతని స్పీచెస్లో ఒక నిజాయితీ కనిపించుండొచ్చు. తర్వాత అతనికి అసలు తమిళ సూపర్ స్టార్ కదండి విజయ్ ఇప్పుడు. అవును, రజనీకాంత్ హయామ ఒకటి సార్, ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ విజయ్ కదా. అవును సార్. అయితే మీరు ఆ వయసులో చూశారు కదా, మీరు చూసినప్పుడు ఎలా ఉండేది ఆయన ప్రవర్తన? అంటే అల్లరిగా ఉండేవారా, చాలా స్టేబుల్గా ఉండేవారా? ఏదన్నా మీరు గమనించి అంటే అప్పుడు నేను చూడటమే, తర్వాత నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ అబ్బాయిని చూడటం కానీ నాకు తటస్థించలేదు. అయితే ఏంటంటే అంత చిన్న వయసులో చూశాను నేను. అంత లిటిల్ డ్రాప్స్ ఆఫ్ మేక్ ది మైటీ ఓషన్ అని, నీటి బిందువులే మహాసముద్రం అవుతాయండి. ఆ చిన్నతనం నుంచి పెరిగి తమిళనాడు ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందండి. తమిళనాడులో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. సో ఆ తమిళనాడులో చదువుకున్నటువంటి చిన్నపిల్లలతో మనం ఇంగ్లీష్ మాట్లాడలేము. సో జయలలిత గారు ఎంత అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడింది. ఒరేషియస్ స్పీకర్ ఆవిడ. సో అంత చక్కగా చదువుకుని ఫాదర్ బాగా అమితాబ్ బచ్చన్తో సినిమా డైరెక్ట్ చేశాడు ఎస్ఏ చంద్రశేఖర్ గారు. సార్ యాక్చువల్గా అక్కడికే రాబోతున్నాను. మీరు ఆయనతో కలిసి పనిచేశారు కాబట్టి, అంటే ఒక కొడుకు ఇంత సక్సెస్ అయ్యాడంటే తండ్రి కూడా ఆ నిబద్ధత లేదా ఆ తెలివితేటలు డెఫినెట్గా ఖచ్చితంగా ఆ పెంపుదలలో ఆ పెంపకంలో ఉంటాయి కదా. అవును. సో ఎస్ఐ చంద్రశేఖర్ గారి మైండ్ సెట్ ఎలా ఉండేది, ఆయన ఆలోచన ఎలా ఉండేది? ఆయన చాలా షూడ్గా ఉంటాడండి మనిషి. ఒకసారి ఈ అల్లరి వయసు సినిమా చేస్తుండేటప్పుడు ప్రొడ్యూసర్కి ఈయనకి ఏదో చిన్న స్ప్లిట్ వచ్చింది. సడన్గా లేచి వెళ్ళిపోయాడు. సో సినిమా మధ్యలో వెళ్ళిపోతే ఇక సినిమా ఆగిపోద్ది. తర్వాత ఆలోచించి మళ్ళీ వచ్చి మళ్ళీ టేకప్ చేసి ఆ సినిమా ఫినిష్ చేశాడు. ఓకే. సో అల్లరి వయసు సినిమా డైరెక్టర్గా, తెలుగులో డైరెక్టర్గా ఒక డైరెక్టర్ అనిపించుకున్నాడు. అంతకుముందు తమిళ్లో అవళమూరు పచ్చకొడ అక్కడ డైరెక్టర్ అనిపించుకున్నా కూడా జగపతి పిక్చర్స్ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాకి కో డైరెక్టర్గా పనిచేశాడు మళ్ళీ ఆయన. అవునా? డైరెక్టర్ని అనిపించుకున్నా కూడా మళ్ళీ వెంటనే సినిమాలు రాకపోవచ్చు కదా, మళ్ళీ కో డైరెక్టర్గా చేశాడు ఆయన. చాలా స్ట్రగుల్ పడి పైకి వచ్చిన ఫ్యామిలీ. డెఫినెట్గా. తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఈజ్ అ వెరీ గుడ్ రైటర్. ఆయన తమిళ్లో అన్ని డైలాగులు రాసుకుంటాడు, దాన్ని తెలుగులో ఎలా రాయాలో చెప్పమంటాడు మనల్ని. సో ఆయన కూడా చాలా స్ట్రగుల్ పడి, ఏమంటే క్రిస్టియన్ ఫ్యామిలీ, దళితుల ఫ్యామిలీ అంటే జనరల్గా మిడిల్ క్లాస్లో ఉంటాయి, లోవర్ మిడిల్ క్లాస్ అయి ఉంటాయి. సో ఆ విధంగా తర్వాత ఆయన మిస్సెస్ సింగరు, ఎస్ఏ చంద్రశేఖర్ గారి మిస్సెస్ సింగరు. ఆ మిస్సెస్ బ్రదర్ కూడా సింగరే. వాళ్ళకు ఒక మ్యూజిక్ టీం ఉంది. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే ఒక సినిమా దర్శకుడు, వాళ్ళ ఇంట్లో పాటలు పాడేవాళ్ళు, వాళ్ళకు ఒక మ్యూజిక్ టీము, ఆర్ట్ అంతా ఇంట్లో ఉంది. ఉంది. సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక వటుడై ఇంతంత ఎదిగి రజనీకాంత్ గారు ఉంటుండగా కూడా అతని సినిమాలు అద్భుతంగా ఆడాయి. ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ అయ్యాడంటే వ్యక్తిగా ఆ కుర్రాడి పరిశ్రమ ఎంత ఉంటుందో, ఆయన కృషి, ఆ కుర్రాడి కృషి ఎంత ఉంటుందో, కసి ఎంత ఉంటుందో, ఎంత నేర్చుకున్నాడు, ఎంత చదువుకున్నాడు. సో ఇవన్నీ ఆయనకి సంక్రమించి. సార్ మీరు
సినిమా మనిషి కాబట్టి మీరు తమిళ సినిమాని తెలుగు సినిమాని చాలా కాలం పాటు దగ్గర నుంచి చూసిన మనిషి, పనిచేసిన మనిషి. అయితే విజయ్ గారు ఈరోజు సీఎం స్థాయికి వచ్చారు, ఇంత అద్భుతమైన విజయం. ఇలాంటి నేపథ్యంలో విజయ్ గారి కెరీర్ తొలినాళ్ళలో ఆయనకి బాగా సపోర్ట్ చేసిన కెప్టెన్ విజయకాంత్ గారి గురించి మాట్లాడుకోవాలి. విజయ్ గారిని కెప్టెన్ విజయకాంత్తో ఎస్ఐ చంద్రశేఖర్ గారు సినిమాలు తీశాడు. సినిమాలు తీసి ఆయన పెద్ద ఆర్టిస్ట్ అయ్యాడు అక్కడ. అవును, విజయ్ అంటే Artist చాలా వాత్సల్యం ఉంటాయి ఆయనకి విజయకాంత్. డెఫినెట్గా. సో విజయకాంత్ సక్సెస్లో ఆయన కెరీర్లో ఎస్ఐ చంద్రశేఖర్ గారి భాగం ఉంది. సో ఎస్ఐ చంద్రశేఖర్ గారు సొంతంగా కథలు తయారు చేసుకుని సొంతంగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ నానా తిప్పలు పడ్డాడు ఆయన. తిప్పలు పడి మరి కొడుకుని చదువుకించుకుంటూ వాళ్ళ ఫ్యామిలీలో ఒక మ్యూజిక్ టీముని దాన్ని కూడా సపోర్ట్ చేయాలి కదా ఆయన. సో ఇటువంటి అట్మాస్ఫియర్లోంచి వచ్చినటువంటి విజయ్ గొప్ప విజయం. అసలు పేరు విజయ్ అని పేరు పెట్టడమే చాలా గొప్ప విషయం. ఆ పేరులోనే విజయం ఉంది. సో తర్వాత నేను ఒక చిన్న ప్రశ్న ఇస్తాను, దానికి సమాధానం చెప్పండి. మీకు అన్నింటికన్నా మీకు ఇష్టమైంది ఇది? అంటే వస్తువా మనిషా? వస్తువా, మనిషో, సముద్రమో, దేశమో? మా నాన్నగారు. మీ నాన్నగారు. మీ పేరేంటి? రాజా. రాజా. మీ పేరు కన్నా మీ నాన్నగారు ఇష్టమా మీకు? అంతే. మీకు కానీ ఎవరికైనా సరే వాళ్ళ పేరే ఇష్టం. ఎవరికన్నా పేరు పెంటయ్య అని పెట్టారనుకోండి, ఆ పేరు వాడికి ఇష్టం. అది నిర్విధాంశం, అది యూనివర్సల్ ట్రూత్. మనం ఎక్కువగా ఇష్టపడేది మన పేరుని. దట్ ఈస్ ద ఫిలాసఫీ. సరే, మీరు మీ నాన్నగారిని ఇంకెక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టి అది మీ వ్యక్తిగతం అనుకోండి. అలాగా ఆ విజయ్ అని పేరు పెట్టడం, ఆ విజయం సాధించడం, అది ఒక కోఇన్సిడెన్స్. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఆయనకి యూత్ని బాగా బాయిల్ చేశాడండి. బాగా యూత్ని బాగా వెనకేసుకొచ్చాడు. తర్వాత తను చెప్పవలసినటువంటి విషయాల్ని చాలా క్లారిటీగా చెప్పాడు. నేను ఏమేమి చేస్తాను ఫ్యూచర్లో అనేటటువంటి విషయాలతో చాలా క్లారిటీ ఇచ్చాడు. క్లారిటీ ఇచ్చాడు. ఒక విజన్ ఉంది. ఈ గాట్ వన్ విజన్. తర్వాత తనకు ఒక టీం ఉంది. ఆ టీంలో మంచి సీనియర్స్, అడ్వైజర్స్ డెఫినెట్గా ఉంటారు. ఇప్పుడు 118 మ్యాజిక్ ఫిగర్, ఇప్పుడు 100 వచ్చింది కాబట్టి ఇప్పుడు 110 వచ్చి 108 అట్ట ఉంది. ఇంకా 10 రావాలి. 108 ఇంకా 10 రావాలి. చాలా తక్కువ స్థానాలే సార్. అవును, ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుందంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇదే కదా. అవును, గవర్నర్ ఇన్వైట్ చేస్తాడు, ఇన్వైట్ చేసి మంత్రివర్గం ఫామ్ చేసుకోమంటాడు, తర్వాత మెజార్టీ ప్రూవ్ చేసుకోమంటారు. సో మెజార్టీ ప్రూవ్ చేసుకోవటానికి ఈయనకి ఇంకా 10 కావాలి. గవర్నర్ గారికి కూడా లేఖ రాసినట్టున్నారు. డెఫినెట్గా జరుగుతాయి. ఆ ప్రాసెస్ అంతా ప్రొసీజర్స్ స్టార్ట్ అయిపోయినాయి, జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఆయన ఇప్పుడు అన్నాడీఎంకేలో కొంతమంది ఉన్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు బయటకు వస్తే వాళ్ళు డెఫినెట్గా వస్తారు. ఇక్కడ అది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది సార్. నల్లేరు మీద అయిపోద్ది. అయితే వాళ్ళకేమో చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఆ కోరికలకు ఫీడ్ చేస్తాడు ఈయన. వాళ్ళు వస్తారు, కలుస్తారు. అయితే ఒక సినిమా వ్యక్తిగా చెప్పండి, మీరు అంటే చాలా సంవత్సరాలు సినిమాతో ట్రావెల్ అయిన మనిషి, ఒక సినిమా వ్యక్తి, ఒక సినిమా నటుడు, ఒక సినిమా స్టార్ ఆ సీఎం పీఠం మీద ఉన్నప్పుడు ప్రతిసారి అద్భుతాలు జరిగినాయి. మన దగ్గర ఎన్టీఆర్ గారు కానీ, డెఫినెట్గా ఎంజీఆర్ గారు, మేము అక్కడ ఎంజీఆర్ గారిని చూసాం, కరుణానిధి గారిని చూసాం, అవును, జయలలిత గారిని చూసాం, ఇక్కడ ఇప్పుడు మన ఎన్టీఆర్ని చూసాం, అవును, రీసెంట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారిని చూసాం, ఇప్పుడు ఇక్కడ విజయ్ గారిని చూస్తున్నాం. తర్వాత అండి ఈ మార్పు ఒక విధంగా యూత్లో అవేర్నెస్ తీసుకొస్తుందండి. ఎందుకంటే ఈ పాత జనరేషన్స్, పాత పద్ధతులు, ఆ పాత రాజకీయాలు పోవాలి. రాజకీయం అంటే కొన్ని కుటుంబాలకే పరిమితమనే అది ధోరణి, కుటుంబ రాజకీయాలు కాకుండా
ఎవరైతే ప్రజలకు మేలు చేస్తాడో వాడిని ఎన్నుకునేటటువంటి పరిస్థితులు రావాలి. అటువంటి అవేర్నెస్ యూత్లో ఇప్పుడు వస్తుందని మనం ఆశించవచ్చు. సార్ కాబట్టి ఈ రాజకీయాలు అనేటటువంటి అది యూత్ హస్తగతం చేసుకొని సమాజాన్ని ముందుకు నడిపించేటటువంటి ధోరణి కోసం మనం ఎదురు చూడాలి. ఆ విధంగా యూత్ని ఎంకరేజ్ చేసి యూత్కి మంచి ఇది ఇచ్చాడు విజయ్. సో ఇదేంటి, ఆ విధంగా యూత్కి నమ్మకం కలిగించడమే కాకుండా ఈయనకి ఆల్రెడీ స్టార్డమ్ ఉంది, అమ్మో అది సూపర్ స్టార్డమ్ ఉంది. అవును. సో ఈ ఫ్యాన్ మెయిల్ తర్వాత యూత్ వాళ్ళంతా ఒక్క యూత్నే కాన్సన్ట్రేట్ చేసినంత మాత్రాన ఇంత విజయం రాదండి. సో ఓటర్స్ అందరినీ కూడా వాళ్ళకి మంచి అభయం ఇచ్చి తను చేయటువంటి కార్యక్రమాల మీద ఒక క్లారిటీ ఇచ్చి ఆ విధంగా ఓటర్లలో గొప్ప నమ్మకాన్ని కలుగు చేసుకున్నందువల్లే ఇంత గొప్ప సక్సెస్ వచ్చింది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే మీలాంటి పెద్దలు వారి కుటుంబంతో వారి తండ్రి గారితో కలిసి పనిచేసిన వ్యక్తి కాబట్టి మీకు కొన్ని అనుభవాలు ఉంటాయి, అవి తెలుసుకోవాలని అడిగాను. చాలా గొప్పగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.